ఇప్పుడు బెంగళూరు అయితే వెళ్తున్నాం. అసలు ఎందుకు వెళ్తున్నాము, ఏంటి కథ అన్నది వచ్చే వీడియోస్ అయితే మీరు చూడండి. మిడ్ నైట్ 4 o'clock కి 4:20 కి ఇలా ఒక అలోన్ వాక్ వచ్చాను అనమాట. ఐఎమ్ జస్ట్ కిడింగ్. అదే సాలే. ఇప్పుడు ఏంటంటే మనం విజయవాడ నుంచి బెంగళూరు నాన్ స్టాప్ కార్ డ్రైవ్ అయితే వెళ్ళబోతాం. ఇదిగోండి మన ఎంజీ హెక్టార్. కోల్కతా నుంచి వచ్చేసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు బెంగళూరు అయితే వెళ్తున్నాం. అసలు ఎందుకు వెళ్తున్నాము, ఏంటి కథ అన్నది వచ్చే వీడియోస్ అయితే మీరు చూడండి. నేను ఎట్లా డ్రైవ్ చేయగలుగుతున్నాను అంత దూరం అని చెప్పి నన్ను చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఎలా డ్రైవ్ చేయగలుగుతున్నానో చూపించేస్తాను. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఎడి ఆన్ సూపర్ బైక్. ఈ రోజు నేను విజయవాడ నుంచి బెంగళూరు కార్లో అయితే వెళ్ళిపోతున్నా. ప్రెసెంట్ ఒక 80 or 90 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఒక పక్కన మంచి లైటింగ్ బాగుంది అని చెప్పేసి ఆగి వీడియో అయితే షూట్ చేస్తున్నా. మధ్యలోకి వెళ్ళాలని ఉంది కానీ ఎవరైనా ఎత్తుగా వెళ్ళిపోతాడో అని భయం వేస్తుంది. సో మన కార్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన కార్ కి వీల్ అలైన్మెంట్ ఒకటి చేపించాలి. అది కొంచెం క్రాస్ గా కొంచెం క్రాస్ గా ఉందన్నమాట. స్టీరింగ్ వీల్ అలైన్మెంట్ చేపించాలి. ఇంకొకటి వచ్చేసి యాడ్ బ్లూ ఆయిల్. నేను స్టార్ట్ అయినప్పుడు యాడ్ బ్లూ ఆయిల్, లో యాడ్ బ్లూ ఆయిల్ లెవెల్ అని చెప్పేసి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో వెళ్లే దారిలో నేనైతే చేపించుకోవాలి. నేను ఇంట్లో స్టార్ట్ అయింది 3:20 కి స్టార్ట్ అయ్యాను. కరెక్ట్ గా ఇప్పుడు 1 hour అయితే అయింది. 1 hour తర్వాత నేను వీడియో స్టార్ట్ చేశా. అరౌండ్ 80 స్పీడ్ అట్లా నేను క్రూజ్ లో పెట్టుకొని వచ్చాను అనమాట. ఇప్పుడు దాకా క్రూజ్ లో పెట్టుకున్న 80 లో వచ్చాను కాబట్టి ఒక 90 కిలోమీటర్స్ దాకా వచ్చాను అనమాట. ఈ టైంలో సూపర్ బైక్ ఉండాలరా చారీ నా దగ్గర. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే బెంగళూరు సైడ్ అయితే స్టార్ట్ అయిపోదాం. మనం బెంగళూరు వెళ్ళేది వచ్చేసి విజయవాడ నుంచి నెల్లూరు మీదగా తిరుపతిలో నుంచి నెల్లూరు టచ్ అవుదేమో. తిరుపతిలో నుంచి మనం బెంగళూరు అయితే వెళ్ళిపోతాం అనమాట. 700 కిలోమీటర్స్ కి 12 hours అయితే చూపించింది గూగుల్ మ్యాప్స్ లో. నేను 3 కి స్టార్ట్ అయ్యాను అనుకోండి. ఇంకా 3 కి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 3 కి రీచ్ అవుతా అని చెప్పేసి చూపించింది. మనం దాన్ని ఆబ్వియస్లీ బీట్ చేసేస్తాము. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. నెక్స్ట్ స్టాప్ సన్ రైజ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎవడో రాసాడు బాయ్ అని. సో లెట్స్ గో. ఇప్పుడే కార్ ఎక్కబోతున్నా. నా వాచ్ లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, లో స్లీప్ స్కోర్ అని చెప్పి. అంటే బై ది వే నేను మీకు చెప్పడం మర్చిపోయాను, నైట్ అసలు నేను పడుకోలేదు. నేను ఎలా ఉన్నానో నాకు తెలియదు. ఆటో కాల్ ఎక్కువైపోయింది అబ్బా. నేను ప్రెసెంట్ కావలి దగ్గర ఉన్నా. ఇక్కడ నుంచి ఇంకొక 400 కిలోమీటర్స్ ఉంది. 450 కిలోమీటర్స్ అనుకుంటా. ఒక చిన్న ఫ్యూల్ స్టాప్ కోసం అయితే ఆగాను నేను ఇక్కడ చూడండి సన్ రైజ్ ఎట్లా అవుతుందో. బ్రో చెప్తే నమ్మరు, నా ఫేవరెట్ సన్ రైజ్ సన్సెట్ కన్యాకుమారి దగ్గర. ఏదో ఒక రోజు మన సూపర్ బైక్ వేసుకొని ప్లాన్ చేసేద్దాం. अच्छा ब्रांड है ना? कौन सा ब्रांड है ये वाला? ब्रांड रहेगा इसमें? ब्रांड బాలాజీ మోటార్స్ అది కాదురా నాయన. సో మనకి ఇక్కడ దొరికింది. ఇక్కడే యాడ్ బ్లూ అయితే చేపించేస్తున్నా నేను. ఈ యాడ్ బ్లూ కూడా ఫుల్ ట్యాంక్ చేసామన్నా. డీజిల్ కూడా ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేపించా. ఈ యాడ్ బ్లూ కూడా 25 రూపీస్ పర్ లీటర్ అంట. ప్రెసెంట్ అయితే మనం కావలిలో ఉన్నాం. ఇక్కడ కావలి రెస్టారెంట్ ఏదో ఉంది, ముందే దాటేసాను. అదే ఏదైతే మనం పెట్రోల్ బంక్ కూడా ఇచ్చామో దాని పక్కనే కావలి రెస్టారెంట్ అని ఉంటుంది. సో ఇప్పుడు యాడ్ బ్లూ ఫిల్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోదాం. యాడ్ బ్లూ యాడ్ చేసిన తర్వాత ఏమైందంటే నేను అక్కడ రికార్డ్ చేయలేదు. ఆడు నాకు 25 రూపీస్ అని చెప్పి స్టార్ట్ చేసిన తర్వాత 75 రూపీస్ అన్నాడు. అక్కడే ఒక లొల్ అయింది. ఒక 20 minutes దాకా అరగంట టైం ఒక్క పెట్రోల్ కొట్టించే దగ్గర, యాడ్ బ్లూ కొట్టించే దగ్గర. సో అది అయిపోయిన తర్వాత ఇంకా 100 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కి అయితే ఆగాను. ఇక్కడ ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ గా ఊరైతే ఐడియా లేదు, బట్ నెల్లూరు అయితే క్రాస్ చేసి 100 కిలోమీటర్స్ వచ్చాము. వేడిగా ఎగ్ దోశ ఇంకా ప్లెయిన్ దోశ అయితే విలేజ్ స్టైల్లో కుమ్మేద్దాం. అసలు చూడండి ఎంత బాగుందో. 2 ఎగ్ దోశలు, ఒక ప్లెయిన్ దోశ, ఒక ప్లేట్ పునుగు, ఒక ప్లేట్ వడ, మొత్తం 120 రూపీస్ అయింది. చూడండి ఎంత తక్కువలో అయిపోయిందో. తక్కువ అనేది మ్యాటర్ కాదు. హోమ్లీ ఫుడ్ ప్లస్ టేస్టీ ఫుడ్, మనకు నచ్చినట్టు స్పైసెస్ గా అట్లా ఉండేది.
బెటర్ అనమాట. సో లెట్స్ గో. ఇంకా లేట్ అయిపోతుంది చాలా, ఇంకా 6 hours డ్రైవ్ చేయాలి, 330 kilometers మేబీ. సో టైం అయితే వచ్చేసింది అనుకుంటా. నేను రివీల్ చేయాల్సిన టైం ఏదైతే నా సీక్రెట్ ఆఫ్ డ్రైవింగ్ కి నేను చెప్తా అన్నానో, చాలా మంది నా ఫ్రెండ్స్ లేదంటే అంత మంది నన్ను కలుస్తారు, అందరూ నన్ను ఒకటే క్వశ్చన్ అడుగుతారు, అంతంతసేపు అసలు ఎట్లా డ్రైవ్ చేస్తావు, నైట్ అంతా స్లీప్ లేకుండా, లైక్ ఎలా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేశారు. నా సీక్రెట్ ఏంటో ఇప్పుడు నేను మీకు రివీల్ చేసేస్తా. సో నేను ఇంత సేపు డ్రైవ్ చేయడానికి రీజన్ ఇదొక్కటే. దీనిలో కెఫైన్ ఉండడం వల్ల 3 hours వరకు మన స్లీప్ రాకుండా అయితే కంట్రోల్ చేస్తుంది. సో నేను అట్లా అయితే నా స్లీప్ని మ్యాక్సిమం రాదు. నాకు డ్రైవింగ్ అంటే చాలా ప్యాషనేట్ కాబట్టి, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి స్లీప్ అనేది అంత ఈజీగా రాదు. సో ఇట్లాంటిది మినీ ఫ్రిడ్జ్ కాదులేండి, ఇది ఒక కూలింగ్ బాక్స్. దీన్ని నేను ఎప్పుడు క్యారీ చేస్తానంటే, ఇప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటాను. దానిలో రెడ్ బుల్స్ అనేవి, మౌంటైన్ డ్యూస్ కాదండి, మాన్స్టర్స్ అనేవి ఎప్పుడు ఫుల్గా ఉంటాయి. అస్సలు ఈ బ్యూటిఫుల్ స్కై చూసారా? నాకు మన ఆంధ్రాలోనే ఉన్నానా లేదంటే గోవా వచ్చానా అన్న ఫీల్ వస్తుంది. ఇక్కడ కొబ్బరి చెట్లు, ఈ స్కై కేక్. అసలు ఈ కొబ్బరి చెట్లను చూసి ఎన్ని ఇయర్స్ అయిందో. ఇట్లా గోదావరి సైడ్ అట్లా వెళ్తే ఎక్కువ కనిపిస్తాయి, బట్ కానీ ఇక్కడ ఇక్కడ నేను ఎందుకు ఆగానంటే, ఇక్కడ చూడండి మ్యాంగోస్. 2 మ్యాంగోస్ అడిగాను, తినడానికైతే ఇస్తామమ్మా అని చెప్పేసి అన్నారు. సో వెళ్ళి ఈ కవర్ లో కొన్ని మ్యాంగోస్ తెచ్చేసుకుందాం. అసలు ఆ స్కై చూడండి, బెంగళూరు వస్తే ఈ స్కైకి ఫిదా అయిపోవాల్సిందే. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇక్కడ ఉన్నారు చూసారా, 2 కాయలు అంటే 4 కాయలు. నేను అడిగింది 2 కాయలే, 10 కాయలు దాకా ఇచ్చారు. చాలా బాగున్నాయి. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి మన కారు ఉన్న ఎగ్జాక్ట్ ప్లేస్ చూపిస్తాను. మ్యాడ్ అయిపోవాల్సిందే. అసలు చూడండి, ఏ బీచ్ పక్కన ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఆ కేక చిన్న సినిమాటిక్ షాట్స్ పెడతాను, అది ఎంజాయ్ చేసేయండి. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home, put our ఇంటికైతే రీచ్ అయిపోయాం. అదే బెంగళూరులో ఉన్న హౌస్ కి ప్రెసెంట్ మనం ఉండే ఇల్లు ఇది. నన్ను ఎప్పటి నుంచో ఫాలో అయ్యే మన సబ్స్క్రైబర్స్, నా వీడియోస్ చూసే వాళ్ళకి బాగా గుర్తు వస్తుంది. ఇక్కడ మనం పీకాక్ హంట్ కి కూడా వెళ్ళాము. హంట్ అంటే చంపడానికి కాదు, చూడ్డానికి. ఈ పక్కన ఫారెస్ట్ లా కనిపిస్తుంది కదా, ఇక్కడంతా ఈ ఫారెస్ట్ లో మొత్తం పీకాక్స్ ఉంటాయి అనమాట. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీకాక్స్ ఉంటాయి. అప్పుడప్పుడు జనాలు లేనప్పుడు వచ్చి ఇక్కడ కూడా తిరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఒక విషయం మాట్లాడాలి. అది మాట్లాడేసిన తర్వాత అసలు బెంగళూరు ఎందుకు వచ్చాము అన్నది అయితే చెప్తాను నేను. బాబా ఎన్ని మంత్స్, ఆల్మోస్ట్ 1 year తర్వాత ఈ హౌస్ కి వస్తున్నాం. ఇక్కడ ఒక బీచ్ ఫీల్ వస్తుంది, ఎందుకంటే పూల్ ఉంది. ఇక్కడ మనం కొన్ని డేస్ ఉండి కొంచెం సేపట్లో మీకు చెప్తాను అసలు ఎందుకు వచ్చాను ఏంటి అన్నది. ఒక మనిషి వస్తే ఆ మనిషి వచ్చిన తర్వాత చెప్తాను అనమాట. సో చాలా మంది నేను వీడియోస్ రెగ్యులర్ గా పెట్టట్లేదు అనుకుంటున్నారు అని మెసేజ్లు, కమెంట్లు నాకు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ పడితే అక్కడ మెసేజ్ చేస్తున్నారు. అవును, కొంచెం బిజినెస్ వర్క్స్ వల్ల ఇక్కడ కొంచెం టైట్ అయిపోతుంది నాకు షెడ్యూల్. ఎందుకంటే 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. అటు పోయినా ఇటు పోయినా మధ్యలో అయిపోయేది నేనే అనమాట. సో 2 పడవల మీద కాలేయడం అంటారు కదా, సో 2 మీద నేను కాలేసి ఉన్నా. కాకపోతే కొంచెం సేపు దీని మీద, కొంచెం సేపు దీని మీద తిరుగుతూ ఉంటాను, బిజినెస్ మీద, నా ప్యాషన్ మీద. సో దాని వల్ల అని చెప్పేసి కొంచెం లేట్ అవుతుంది. నేను బిజినెస్ కొన్ని మెనూస్ ఇవన్నీ చేంజ్ చేస్తూ ఉన్నాం, కొన్ని ప్రొడక్ట్స్ అవన్నీ శాంపిల్స్ ట్రై చేస్తూ ఉన్నాం. అట్లా అయిపోతుంది అనమాట. దాని వల్ల అని చెప్పేసి వీడియోస్ అయితే డిలే అవుతుంది, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అటు ఇటు. ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతాయి, ఎందుకంటే మొత్తం ప్రాపర్ గా ఇప్పటి నుంచి ఏమంటారు, నా షెడ్యూల్స్ మొత్తం ప్రాపర్ గా డిజైన్ చేసుకుని ఉన్నా అనమాట. ఖచ్చితంగా మీరు సాటిస్ఫై చేస్తా. నేను నా యాక్చువల్ గా ఏడీ ఆన్ సూపర్ బైక్ ఏంటి కొన్ని ఇయర్స్ ముందు అన్నదైతే నేను రాబోయే కొన్ని రోజుల్లో చూపించబోతాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఒకళ్ళు వస్తున్నారు కదా, వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తా. Hello guys, welcome back to my channel. This is Lucy on AD Superbike and today we are here at Riva campus and here's my hostel. I'll give you a hostel and campus tour. We'll go and eat food now. You're making vlog, right? Stand. Blue.
ఇందాకే చెప్పా కదా ఒక పిచ్చిది వస్తుంది అని చెప్పేసి. Hi. పిచ్చిదానివే కదా నువ్వు. సో బెంగళూరు రావడానికి రీజన్ ఇదే, దీనికోసం Hi వచ్చింది. guys, I am రేపొద్దున Pichi. ఊపుకుంది. రేపు దీని బర్త్డే, అందుకే రావాల్సి వచ్చింది. ఇంకోటి ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. మనం లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా ఇదే టైంకి వీడియో అయితే చేసాము రేవా యూనివర్సిటీ మీద, బాగా మంచి రీచ్ వచ్చింది. సో హాస్టల్ కాలేజ్ అయిపోయింది కదా, సో ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి అగైన్ బ్యాక్ టు జైల్కి తీసుకెళ్దామని చెప్పేసి వచ్చాము. Back to jail. బ్యాక్ టు జైల్. Yeah, that is jail. This is nice. This is all green, nice home. So many people, good food, everything. I won't come to your room. This is my luggage. నువ్వెంత ఉన్నావు? నీ లగేజ్ ఎంత ఉంది? See here, all makeup and perfumes are in this top bag. ఎవడు అడిగిస్తున్నాడు అన్నీ? ఆకలేస్తుంది, తినడానికి వెళ్దాం కదా. మళ్ళీ కారు స్టార్ట్ చేస్తుంది. లూసుకి స్టార్ట్. Why is it not starting? ప్రెస్ దట్ అండ్ ప్రెస్ ది స్టార్ట్ బటన్. Oh, see? Come, I'll drive. Mom is scared, guys. Come, లెట్స్ గో. let's go. Indoor, guys. Hi, guys. Hey, wow! Where did you get it from? ఒక్కసారి చూడడానికి ఇచ్చాను అంతే. విజయవాడ నుంచి అంతసేపు డ్రైవ్ చేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ దీన్ని పిక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. Nice, no? Boo-boos. ప్లీజ్ Boo-boos. ప్లీజ్. Smell this one. ఐ లైక్ ఇట్. No, I'll give. అదంతా నువ్వే కొట్టుకున్నది నాకు ఇచ్చేచ్చుగా. Smell this one. షోరూమ్ ఉంది పోయా. I only got 5. ఇది ఇవాళ ముచ్చటైతే. రేపొద్దున దీని కాలేజ్కి వెళ్ళి కాలేజ్ లోపల అసలు ఎట్లా ఉంది ఏంటి, అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయా లేవా నా సంగతి అయితే రేపు వీడియోలో మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అయితే నేను టైడ్ అయిపోయా. అసలు నుంచొని వీడియో చేసే అంత ఓపిక కూడా నాకు లేదు. ఓపిక ఉంది, బద్దకం అనమాట. సో ఈ వీడియోతో ఎక్కడ తయారు చేస్తున్నా. సో సెట్ ఫర్ టుడే గైస్. సో గైస్ ఎంజాయ్ దిస్ వీడియో గైస్ అండ్ రిలీజ్ వాట్ టు డు. Hit the like, share and subscribe to my channel. This is ADS Superbike. And this is Lucy on ADS Superbike. Bye guys. Bye bye. Stay home, put our to-do list on ice. Crank the AC to 79 and make a little ice.